నాన్నా భీమ్, ఓపిక పట్టు భీమ్. నాన్న మాట్లాడుతున్నారు కదా, ఎప్పటిలాగే పిన్ని నాయన ఒప్పిస్తారులే. తెలియడం లేదు ఈ జీజాబాయికి ఇలాంటి బుద్ధి ఎందుకు వచ్చిందో. సంవత్సరాల నుంచి ఒకటే ప్రయత్నం చేస్తోంది, తండ్రి కొడుకుల మధ్య విభేదాలు తలెత్తాలని. కానీ అన్నయ్య ఎప్పటికీ తన పిల్లలకు బాధ కలిగించలేడు. ఈ విషయం తనకెందుకు అర్థం కావడం లేదో. నాకు మొత్తం అర్థమైపోయింది. చివరి నిర్ణయం ఆయనదే అవుతుందని. ఇక ఆయనేం కోరుకుంటాడో ఈ ఇంట్లో అదే జరుగుతుంది. ఈ రోజు వరకు జరుగుతున్నట్టుగా. నాన్నా నాన్న, నేను అర్థం చేసుకోగలను పిన్ని ఏ విషయం గురించి బెంగపడుతుందో. అయినా నాన్న, ధైర్యం చేయడం వల్ల మొత్తం చక్కబడుతుంది. మన కష్టాలు పెరుగుతాయి, డబ్బులు తక్కువ అవుతాయి. కానీ నాన్న, పిల్లలిద్దరూ పెరుగుతారు. నాన్న, పిల్లల పెంపకం కంటే పెద్ద బాధ్యత ఇంకేదీ ఉండదు కదా. రామ్జీ, నాకంటూ ఎవరూ లేరు. అందుకే నా సంపాదనలో కొంత భాగం నేను నీకు ఇచ్చేస్తూ ఉంటాను. అయిపోయిందా? ఇక నా నిర్ణయం వినండి. భీమ్, ఆ పిల్లలు ఇక్కడికి రావడం లేదు. కానీ నాన్న, ఈ నిర్ణయం పెళ్లి సమయంలోనే జరిగింది కదా, మరి నేను ఇప్పుడు మాట తప్పడం లేదు భీమరావు. ఆ పిల్లల బాధ్యత మనమే తీసుకుంటాం. కానీ పిల్లలు ఈ ఇంటికి రావడం లేదు. తరువాత ఆ పిల్లల్ని ఏం చెయ్యాలో, ఎలా చెయ్యాలో ఆలోచించుకుందాం. కానీ ఇక్కడికి తీసుకురావడంలో ఇబ్బంది ఏముంది నాన్న? ఇబ్బంది ఏంటంటే ఈ ఇంట్లో కేవలం భీమ్ ఇంకా రమ ఉండటం లేదు. వాళ్లతో పాటు నా భార్య కూడా ఉంటోంది. అలాగే వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవడం నా కర్తవ్యం, నా బాధ్యత కూడా. ఇక ఒక బాధ్యత నెరవేర్చడం కోసం మిగతా వాళ్ల విషయంలో బాధ్యతారాహిత్యంగా ఉండలేను. లేదు, నా తమ్ముడు చెల్లిని తీసుకురండి. వాళ్ళు చాలా బాధపడుతుంటారు. రమా, ప్రస్తుతం నువ్వు నోరు మూసుకో. వెళ్ళండి, అందరూ నిద్రపోండి. కానీ అన్నయ్య, మీరా, నిర్ణయం జరిగిపోయింది. పద పురించండి. పక్క వెయ్యి. ఇక్కడ పడుకోగలవు కదా పురంజన్? భలే వాడివి రామ్జీ, ఎందుకలా అంటున్నావు? నాకు కాస్త చోటు దొరికినా పడుకుంటాను. ఇక బొంబాయి లాంటి మహానగరంలో నువ్వు నాకు ఇంత చోటిచ్చావు, అదే చాలు నాకు. నేను నీ సహాయాన్ని జీవితంలో మర్చిపోలేను రామ్జీ. సహాయం ఏంటి? ఇక పడుకో. రండి రండి, అందరూ రండి. అక్క, అన్నా, రండి రండి రండి, అందరు రండి. చూడండి, ఈరోజు మీ అందరికీ మా తరపున చాయ్. అసలు ఇంతకీ విషయం ఏంటి? ఈ రోజునే ఈయనకు నాకు వివాహం జరిగిన రోజు. చాలా చాలా అభినందనలు. 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 ఇవ్వండి.
రామ్జీ వాళ్ళు రాలేదేంటి? ఆ? ఇదిగో రామ్జీ అన్నయ్య, భీమ్, ఆనంద్, రండి రండి రండి. ఇదిగోండి మా తరపున చాయ్ తాగండి. ఇంతకీ ఏం సంతోషంలో? విశేషం ఏమిటంటే ఈ రోజునే ఈయనకు నాకు వివాహం జరిగిన రోజు. మీ ఇద్దరికి మనస్ఫూర్తిగా అభినందనలు. అభినందనలు. ఈ భీమరావు కనిపించడం లేదు. భీమ్ ఎక్కడున్నాడు? అవును, భీమేటి వెళ్ళాడు? బహుశా బయట ఉండొచ్చు, నేను చూసొస్తాను. ఎందుకులేండి, వచ్చేస్తాళ్లే. కానీ జిజాబాయి కానీ గిని ఏం లేదు. నిన్న తన మాట వినలేదని ఎక్కడో మొహం మార్చుకుని కూర్చునుంటాడు. ఎవరైనా వెతుక్కుంటూ వస్తారులే, అప్పుడు తను ఏడ్చి మొత్తుకుని తన మాట నెగ్గించుకోవచ్చని ఎదురుచూస్తుంటాడు. అక్కా! భీమ్, ఈ పిల్లలు ఇద్దరు ఎవరు భీమ్? వీళ్ళు నాకు తెలీదే. అరే, వీళ్ళు రమా తమ్ముడు చెల్లి. పెళ్ళైన తర్వాత కొన్ని రోజులు ఉండటానికి వచ్చారు కదా, ఇప్పుడు పెద్దవాళ్ళు అయిపోయారు. మంచిదైంది. ఇక్కడ కొంచెం పిల్లల సందడి పెరిగిపోతుంది. లోపలికి పదండి. పిల్లల సందడి పెరిగిపోతుంది, కానీ ఇంట్లో తిండి తినే వాళ్ళు మరో ఇద్దరు పెరిగిపోయారు. రమా, ఈ పిల్లలిద్దరూ ఇంట్లో ఉండడానికి వీల్లేదు. ఇక్కడే ఉంటారు. ఇదిగో రమా, వీళ్ల సామాను. భీమ్, అంటే నువ్వు మీ నాన్న నిర్ణయాన్ని పాటించవా? నాన్నా, మీరిద్దరూ బయటకెళ్ళి ఆడుకోండి, వెళ్ళండి. అలాగే బావగారు. నాన్నా, మీరే చెప్పారు కదా ఈ ఇంట్లో మీ భార్య కూడా ఉంటుంది అని. అలాగే తనను జాగ్రత్తగా చూసుకోవటం మీ కర్తవ్యమని. నేను కూడా కేవలం అదే చేశాను నాన్నా. ఇన్నేళ్ల నుంచి మా అమ్మ లేకుండానే ఉన్నాను. అందుకే నాకు బాగా తెలుసు అమ్మ లేని జీవితం ఎంత లోటుగా అనిపిస్తుందో. ఇంకా ఆ లోటుని పూడ్చడం కోసం బోలెడంత ప్రేమ, అలాగే దృఢమైన తోడు అవసరమవుతూ ఉంటుంది నాన్న. ఈ పిల్లలకు కూడా ఇప్పుడు మన ప్రేమ అలాగే తోడు చాలా చాలా అవసరం. అయితే నువ్వు నీ భార్యను అలాగే పిల్లలిద్దరినీ ఇక్కడి నుంచి తీసుకెళ్ళు. అప్పుడు పంచు తోడును ఇంకా ప్రేమను కలిపి. చూడండి, ఎప్పుడైతే ఈ కుటుంబం మొత్తం నన్ను ఈ ఇల్లు వదిలేసి వెళ్ళమని చెప్తోందో అప్పుడు నేను ఖచ్చితంగా ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను.
కానీ కేవలం మీ ఒక్కరి వ్యక్తిగత కోరిక కోసం నేను నాన్న, అత్తయ్య, ఆనందన్నయ్య వీళ్ళందరితో బంధాన్ని తెంచుకోలేను. ఎందుకంటే మీకు నా మీద ఎంత కోపం ఉందో అంతకంటే ఎక్కువ ప్రేమ నాకు వీళ్ళందరి మీద ఉంది. మీరేమైనా మాట్లాడతారా? ఇక ముందు ఏం చేయాలో? ఆ పిల్లలను భీమ్ ఇక్కడికి తీసుకొచ్చి ఒప్పే చేశాడో తప్పే చేశాడో అది తర్కించే విషయం అవుతుంది. కానీ ఇప్పుడు ఈ పిల్లల్ని ఇంట్లోంచి ఎవరూ బయటికి పంపించలేరు. పిల్లలు నిజానికి ఏ పిల్లలతో అయినా అలా ప్రవర్తించడం మంచిది కాదు. పదపురింజన్, పనిలోకి వెళ్ళాలి. ప్రచండుణ్ణి, ఉద్దండుణ్ణి, నేను వీరుణ్ణి. నవ్వితే తుఫాన్ వస్తుంది, వచ్చానంటే సుడిగాలు వస్తుంది. ఇప్పుడే చెప్తాను. ఎక్కడికి వెళ్ళావురా? రోజంతా ముఖానికి రంగులు పూసుకొని మాట్లాడుతూ ఉంటావా? నా మాట వినమ్మా. అయ్యో, నేను ఒక కళాకారుని. ఆపు. నీ పని రామ్జీ బాబాయ్, ఆగు ఆగు. రామ్జీ గారు, మీరు తప్పుకోండి. పని పట్ట ఏమీ లేదు. రోజంతా బలాదూర్లాగా తిరుగుతూ ఉంటాడు. రామ్జీ బాబాయ్, అమ్మకి నచ్చ చెప్పండి. ఇది కూడా పనే కదా. జనాలను నవ్వించడం, ఏడిపించడం ఏదైనా పనే అవుతుంది. నీకు తెలుసా, రంగు తింటున్నప్పుడు, తాగుతున్నప్పుడు నోట్లోకి వెళ్ళిపోతుంది, చర్మం కూడా పగిలిపోతుంది. కానీ దాంతో 2 రాళ్ళైనా సంపాదిస్తున్నాను కదా రామ్జీ బాబాయ్. అమ్మకి మీరేనే చెప్పండి, కళాకారుడు అంటే ఏంటో. ఇదిగో దలియమ్మ, కొట్టొద్దు, తను కొట్టొద్దు. తను భీమ్రావు కంటే నయమే కదా. కనీసం తను 2 రాళ్ళైనా సంపాదిస్తున్నాడు. ఇక నువ్వు గర్వపడడం మంచిది. తను భీమ్రావు కంటే ఎన్నో రెట్లు మేలు. నీ మొగుడు నిన్ను వదిలేసి పారిపోయాడు కదా, తనే నీకున్న ఆధారం కదా. భీమ్ మీద ఆరోపణ చేస్తూ చేస్తూ ఇతరుల మీద కూడా విషం కక్కుతుంటావా? కొంచెం కూడా ఆలోచించవు, ఎవరికైనా ఎంత బాధ అనిపిస్తుందో అని. దలియమ్మ, మీ కొడుకు మనసు దేని మీద ఉంటే దాన్నే చేయనివ్వండి. విషయం కొంచెం అర్థం చేసుకోండి. పిల్లలు, ఇతను చూసి భయపడకండి. ఇతను కేవలం ఒక కళాకారుడంతే, సరేనా? అత్తయ్య, మిమ్మల్ని చూస్తే నాకు కూడా ఇలా అనిపిస్తోంది. నేను మీలాగే మారిపోతానేమోనని. మా ఆయన కేవలం భీమ్రావు గురించే బెంగపడుతూ ఉంటాడు. నాకు పిల్లలు పుడతారు, కానీ వాళ్ళను సవ్యంగా మాత్రం పెంచలేను. ఎందుకంటే భీమ్రావు తన భార్య, తమ్ముణ్ణి, చెల్లిని కూడా తీసుకుని వచ్చాడు. అలాగే ఇక నుంచి ఇంట్లో వాళ్లకు ఏం బాధ్యతలుంటాయో కూడా నిర్ణయించేశారు. మనకు కూడా ఈ ఇంటి మీద బాధ్యతలున్నాయి. ఇప్పుడు ఇది ఎవరికి గుర్తే ఉండదు. నేను పుట్టింటికి వెళ్ళిపోదామని అనుకుంటున్నాను. బహుశా అప్పుడు ఆయనకి ఇది అర్థమవుతుందేమో, ఆయనకు కూడా ఒక భార్య ఉందని. ఎవరికి తెలుసు, ఆయన తమ్ముడి ప్రేమ వ్యామోహంలోంచి బయటపడి నా గురించి కూడా ఆలోచిస్తాడేమో. నేను నీ పరిస్థితి నా పరిస్థితిలాగా అసలు కానివ్వను. ఎట్టి పరిస్థితుల్లోనైనా సరే నువ్వేమీ బాధపడకు.
భీమ్, నువ్వు ఈ రమ తమ్ముడు చెల్లిని కూడా తీసుకొచ్చావు కదా, కానీ ఒక విషయం జాగ్రత్తగా విను చెప్తున్నాను. వాళ్ళిద్దరి కోసం ఇంట్లో ఒక్క రొట్టె కూడా ఎక్కువగా మేము చెయ్యము. తర్వాత పిల్లలున్నారు అంటూ నాటకాలు ఆడడం మొదలు పెట్టకండి. అలాగే ఈ ఇంట్లో మీ ఇద్దరి కోసం ఎన్ని డబ్బులైతే ఖర్చవుతున్నాయో దానికంటే ఒక్క పైసా కూడా నేను ఎక్కువ ఖర్చు పెట్టనివ్వను. లేదంటే ఈసారి నేను కాదు, లక్ష్మి ఇల్లు వదిలేసి వెళ్ళిపోతుంది. అన్నట్టు ఇక నువ్విది ఏమాత్రం కోరుకోవు. ఏ ఆనందన్నయ్య నీకోసం ఇన్నిన్ని చేస్తూ ఉంటాడో తన భార్య కడుపులో బిడ్డను పెట్టుకుని ఇంటిని వదిలేసి వెళ్ళిపోవాలి అని. అవును భీమ్రావ్, ఒకవేళ మీరు చదువు వదిలేసి ఏదైనా పని చేస్తే అప్పుడు ఈ సమస్యలన్నీ ముగిసిపోతాయి. లేదు, ఈయన చదువు వదిలిపెట్టరు. అలాగే మీరేదైతే చెప్పారో దానికి నేను ఒప్పుకుంటాను. ప్రచండుణ్ణి, ఉదండుణ్ణి, నేను వీరుణ్ణి. ప్రచండుణ్ణి, ఉదండుణ్ణి, నేను వీరుణ్ణి. రమా, ఇలా రా. రమ, ఈ పిల్లలిద్దరూ ఇక ఇప్పుడు మన బాధ్యత. నీది అలాగే నాది. అందుకే ఈ బాధ్యతను మనిద్దరం కలిసి నిర్వర్తించాల్సి ఉంటుంది, ఎలాంటి పరిస్థితి ఎదురైనా సరే. అవును, కానీ మీరు చదువు మాత్రం వదిలిపెట్టకండి. మీరు ఎందుకంతగా చదువుతారో తెలీదు. చదివితే ఏమవుతుందో అది కూడా తెలీదు. మీరు పని చేయకపోవడం నాకెన్నోసార్లు తప్పుగా అనిపిస్తుంది. కానీ మీకు చదవడం వల్ల సంతోషం దొరుకుతుందంటే మీరు చదువుకోండి. అయినా ఏదో ఒక మార్గం ఎలాగో దొరుకుతుంది. దాంతో మనం వీళ్ళ బాధ్యతను నిర్వర్తించగలం. రమా, నిన్ను పెళ్లి చేసుకున్న తర్వాత ఏమేం మారిపోయాయో తెలీదు, కానీ ఒక నమ్మకం మాత్రం తప్పకుండా కలిగింది. నా జీవితంలోని ప్రతి ఒక్క సంఘర్షణలో నువ్వు నాకు ఎప్పుడు తోడుగా ఉంటావని. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అంటే ధన్యవాదాలు అని. ఇదిగోండి, ఏదో పండగ వచ్చిందన్నట్టుగా ఆడుకుంటున్నారు. ఏ పిల్లకాయలు, ఆగండి ఆగండి. పద బాబు, ముందెళ్ళి భోజనం చేయి, తర్వాత ఆడుకో, సరేనా? వెళ్ళండి, మీరు కూడా మీ ఇళ్ళకెళ్ళండి. భోజనం చేసి ఆ తర్వాత ఆడుకోండి, సరేనా? వెళ్ళండి. అక్క ఆకలిస్తుంది. ఆగండి, ఏట్రండి. ఆకలిస్తుందా? ఇదేమైనా మీ నాన్నగారు ఇల్లు అనుకున్నారా? కానీ అత్తయ్య, మా నాన్న కొన్నేళ్ల కిందటే చనిపోయాడు. ఇక ఆయన ఎక్కడ ఇల్లు కూడా కట్టలేదు. కానీ ఇది మా బావగారి ఇల్లు. అవును, నిజమే. ఇదిగో, ఇది మీ బావగారిల్లే. రమా, ఓ రమా, వీళ్ళని చూసుకో. అక్క ఆకలిస్తుంది. నువ్వు ఈ రమ తమ్ముడు చెల్లిని తీసుకొనైతే వచ్చావు,
కానీ ఒక విషయం జాగ్రత్తగా విను. వాళ్ళిద్దరి కోసం ఈ ఇంట్లో ఒక్క రొట్టె కూడా ఎక్కువగా మేము చెయ్యము.